నమస్తే, వెల్కమ్ టు ఫార్మర్. నేను సతీష్. సో ఈ రోజు ఈ వీడియోలో రాజస్థాన్ చెందినటువంటి కిసాన్ గోట్ ఫార్మ్ నుంచి మనకు ఒక వీడియో పంపించారు. సో అక్కడ దాదాపు 10 రకాల మేకలతోటి ఫామ్ అయితే నిర్వహిస్తున్నట్టు చెప్తున్నారు. సో వీళ్ళ దగ్గర ప్రతిరోజు వందల సంఖ్యలో వివిధ రకాల బ్రీడ్లు, అంటే దాదాపు 10 రకాల బ్రీడ్లు వాళ్ళ దగ్గర అందుబాటులో ఉన్నట్టు కూడా చెప్తున్నారు. సో దాంట్లో ప్రధానంగా మన లోకల్ గా కనిపించినటువంటి ఉస్మానాబాదీ బ్రీడ్ తో పాటు మరికొన్ని బ్రీడ్లు కోటా కావచ్చు, తోతాపురి, బార్బర్, జాకర్నా ఇట్లాంటి 10 రకాల బ్రీడ్లు అయితే వీళ్ళ దగ్గర మెయింటైన్ చేస్తున్నట్టు చెప్తున్నారు. సో ఇవి ఎవరికైనా బ్రీడింగ్ పర్పస్ కావచ్చు, మీట్ పర్పస్ కావచ్చు కావాలని అనుకుంటే కనుక వీళ్ళకి కాల్ చేస్తే మినిమం అంటే 10 యానిమల్స్ బుక్ చేసుకోవాల్సి ఉంటుందని చెప్పి కూడా చెప్తున్నారు. 1-2 యానిమల్స్ కి అయితే పంపించలేమో అని చెప్తున్నారు. సో కావాలి 1-2 కూడా కావాలి తీసుకోవాలనుకున్న ఇంట్రెస్ట్ వల్ల డైరెక్ట్ ఫామ్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు. సో 10 కంటే ఎక్కువ ఉన్నటువంటి గోట్స్ ఎవరైనా బుక్ చేసుకున్నా వివిధ రకాల బ్రీడ్లు వాళ్ళ దగ్గర 10 రకాల బ్రీడ్లు ఉంటున్నాయి కాబట్టి సో 10 రకాల బ్రీడ్లలో కూడా వాళ్ళకి నచ్చినటువంటి బ్రీడ్లు బుక్ చేసుకొని తెప్పించుకోవచ్చు. సో లైవ్ వెయిట్ కేజీ 240 రూపాయల లెక్క కూడా వీరు అమ్ముతున్నట్టు కూడా చెప్తున్నారు. సో ఇది రాజస్థాన్ నవా సిటీలో వీళ్ళ ఫామ్ అయితే ఉంది. సో ఇక్కడ 10 రకాల బ్రీడ్లతోటి 10 రకాల గోట్ బ్రీడ్లతో అయితే ఫార్మింగ్ అయితే నిర్వహిస్తున్నారు. సో దాంట్లో ప్రధానంగా సిరోహి, సోజాట్, బిట్టల్, గుజారి, తోతాపురి, బార్బరిక్, కోటా, అజ్బేరి, జాకర్నా, ఉస్మానాబాద్. ఈ ఉస్మానాబాద్ అయితే మనకు లోకల్లో కూడా స్థానికంగా మనకు చాలా ఫామ్లలో కూడా స్టాల్ ఫీడింగ్ కన్వర్ట్ అయ్యి కూడా పెంచుతున్నటువంటి ఫామ్స్ మనం చాలా వరకు చూసినాం. సో అక్కడ కూడా ఈ ఉస్మానాబాద్ బ్రీడ్ అయితే బాగా మన లోకల్గా కనిపిస్తుంది. సో ఇక మిగతా బ్రీడ్లు అయితే చాలా వరకు మన దగ్గర కనిపించవు. సో వాటిలో మన లోకాలిటీకి కన్వీనెంట్గా ఉండి అలాగే స్టాల్ ఫీడింగ్ కూడా కన్వెంట్ ఉన్నటువంటి యానిమల్స్ వాళ్ళ దగ్గర ఉంటున్నట్టుగా కూడా చెప్తున్నారు. సో మినిమం 10 పీసులు అంటే మినిమం 10 యానిమల్స్ వాళ్ళు బుక్ చేసుకుంటే వాళ్ళు పంపిస్తామని చెప్తున్నారు. సో ఇది హిందీలో మాట్లాడాల్సి ఉంటుంది. సో వీళ్ళు రాజస్థాన్కి సంబంధించిన వాళ్ళు సో హిందీలో మాట్లాడాల్సి ఉంటుందని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్నారు. హిందీ మాట్లాడగలిగి హిందీలో మేనేజ్ చేయగలుగుతాం అనుకుంటే కాల్ చేసి వాళ్ళతో మాట్లాడి అంటే ఏమైనా ఉంటే డిస్కస్ చేసి కూడా వాళ్ళతో ఫైనల్ చేసుకొని చేసుకోవచ్చు. సో డైరెక్ట్ వాళ్ళు వాళ్ళతోటి కంప్లీట్గా మాట్లాడుకొని డీటెయిల్స్ కూడా తెలుసుకున్న తర్వాతే వాళ్ళతోటి డీల్ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా ఈ కిసాన్ గోట్ ఫామ్ దగ్గర అయితే 10 రకాల బ్రీడ్స్ తోటి గోట్ ఫామ్ అయితే నిర్వహిస్తున్నారు. సో దీంట్లో మన స్థానికంగా అందుబాటులో ఉన్నటువంటి ఉస్మానాబాద్ బ్రీడ్ కూడా ఉంది. సో దాంతోపాటు అక్కడ ఆయా రాష్ట్రాల కంటే రాజస్థాన్ కావచ్చు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కువగా అక్కడ లోకల్ బ్రీడ్లు కావచ్చు. సో అక్కడ లోకాలిటీకి కన్వెంట్గా ఉన్నటువంటి బ్రీడ్లు కూడా అక్కడ వాళ్ళ దగ్గర దొరుకుతున్నాయి. సో మాంసం కోసం కావచ్చు లేకపోతే బ్రీడ్ డెవలప్మెంట్ కోసం కూడా కావాలనుకున్న వాళ్ళైతే వాళ్ళ దగ్గర నుంచి బుక్ చేసుకోవచ్చు. సో మినిమం 10 యానిమల్స్ అయితే బుక్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో 50% పేమెంట్ ఇస్తే వాళ్ళు డెలివరీ చేస్తున్నట్టు కూడా చెప్తున్నారు. సో ఇట్లాంటి వివరాలను కూడా వాళ్ళతో డిస్కస్ చేసి కావాలనుకుంటే నచ్చితే కూడా వాళ్ళ దగ్గర నుంచి అయితే పర్చేస్ చేయొచ్చు. సో ఓవరాల్గా రాజస్థాన్లో ఉన్నటువంటి జైపూర్కి సమీపంలో దాదాపు 50-60 కిలోమీటర్ల దూరంలో ఉంటుందని చెప్తున్నారు. ఒకవేళ లైవ్లో వెళ్ళాలనుకున్నా కూడా వాళ్ళతో కమ్యూనికేట్ చేసుకొని లైవ్లో వెళ్ళి ఫామ్ విజిట్ చేసి కావాలనుకుంటే నచ్చితే తీసుకోవచ్చు అని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్నారు. సో దాని ఫామ్ ఓనర్ వచ్చేసి వినోద్. సో వారి నెంబరు డిస్క్రిప్షన్లో కావచ్చు లేకపోతే స్క్రీన్ పైన కూడా ఇస్తున్నాను. సో వాళ్ళతో కాంటాక్ట్ చేసి హిందీ మంచిగా కమ్యూనికేట్ చేయగలిగితే హిందీలో మాత్రమే వాళ్ళు మాట్లాడతారు కాబట్టి హిందీ మాత్రమే మాట్లాడే వాళ్ళు ఉంటే కాంటాక్ట్ చేయమని చెప్పి కూడా వాళ్ళు చెప్పినారు. కాబట్టి సో వాళ్ళ దగ్గర మీకు నచ్చినటువంటి బ్రీడ్స్ 10 రకాల బ్రీడ్స్ ఉన్నాయి. సో దాంట్లో మీకు నచ్చినటువంటి బ్రీడ్స్ చూసి నచ్చితేనే లేకపోతే వాళ్ళతో డిస్కస్ చేసి నచ్చితేనే తీసుకోవచ్చు అని చెప్పి కూడా వారు చెప్తున్నారు.